పిల్లలకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో, నేను అన్నీ సర్దుకుంటుంటే బొమ్మలు తడిచిపోతాయమ్మా నేను హౌస్ కట్టేసి అని చెప్పి అరిటాకులతో ఇల్లు కట్టేశాడు. జనరల్‌గానే వరలక్ష్మి వ్రతం అంటేనే కొంచెం టైం పడుతుంది. ఇంకా పిల్లలుండే ఇంట్లో అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఒకటికి 2 సార్లు చేసుకోవాల్సిందే ఏ పనైనా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కూడా కరెక్టే. వాళ్ళేదో మనకి హెల్ప్ చేద్దామని చేస్తారు. కానీ మనకది హెల్ప్ కాదు కదా! ఒకటికి 2 సార్లు చేసుకోవాల్సొస్తది. ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం. మా అత్తయ్య వాళ్ళకి లేకపోయినా మా అమ్మ వాళ్ళకి ఉంది కాబట్టి నేను కలశం పెట్టుకొని చేసుకుంటున్నాను. సంవత్సరాలు పెరిగే కొద్దీ పూజా విధానాల్లో కూడా మార్పులొచ్చేస్తున్నాయి. ఇంకా మా పిల్లలతో వంటలు, పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. ఏదైనా వరలక్ష్మి పూజ రోజు మొహంలో ఒక కళ ఉంటుంది. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్లో తెలీదు, లేదా నెలంతా ఇంట్లో పనులు చేసి అలసిపోవడం వల్లో తెలీదు. మీరేమంటారు? మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. అయ్యో! నేను చెప్పడమే మర్చిపోయా. మీ అందరికీ మా తరపున శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు? మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే అల్లరి చేశారా? మీ ఇంట్లో కూడా ఒకటికి 2 సార్లు చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.